హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. నాకే ఎందుకు అని డీలా పడిపోయి నిరాశతో నిస్పృహతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. నేనే కాబట్టి నిలబడగలిగాను, మరొకరు అయితేనా అంటాం. మనిషిగా జన్మించి రాజభోగాలు అనుభవించి అలాంటి వారు సైతం నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారు. మరి పేదవాడి పరిస్థితి ఏమిటి? ఎప్పుడు తమ కష్టాలు చెప్పుకుంటూ సానుభూతి ఆశించేవారు ఉన్నారు. అవి భూతద్దంలోనే కనిపిస్తాయి వారికి. అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటాం. మనకు రోజు వికలాంగులు, అన్నార్తులు, ఇతర బాధలతో ఉన్నవారు ఎదురవుతారు. మరి వారే నాకెందుకు ఇలా అనుకుంటే ఎలా? మన సైనికులు కూడా నేనే ఎందుకు ఇలా కాపలా కాయాలి అనుకుంటే ఎలా? హాస్పిటల్స్లో పనిచేసేవారు మేమే ఎందుకు ఇలా అనుకుంటే ఎలా? రోడ్లను శుభ్రం చేసేవారు మేమే ఎందుకు ఇలా ఊడవాలి అనుకుంటే ఎలా? పగలనక రాత్రనక శుభ్రం చేసి వారు మాకే ఎందుకు ఇలా ఈ దుమ్ములో అనుకుంటే ఎలా? కష్టాల్ని బాధల్ని చూస్తూ నాకే ఎందుకు ఇలా అనుకోకు. దాని నుండి ఎలా బయటపడాలి అనుకో. ఆ కష్టంను ఎదిరించి ముందుకు పోరాడుతూ ఉంటే నీ జీవితం గమ్యం వైపు పరిగెడుతుంది. ఆలోచించు. థ్యాంక్ యూ.